సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. తన వద్ద కూలి పనికి వచ్చే మహిళతో కొంతకాలంగా మేస్త్రి పెద్దిరెడ్డి సహజీవనం చేస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మహిళ 13 ఏళ్ల కూతురిపై పెద్దిరెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళ ఫిర్యాదులతో మేస్త్రి పెద్దిరెడ్డిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రైట్, మొత్తానికి ఒక వ్యక్తి పటాన్చెరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వ్యక్తి కిరాతకంగా 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. సునీల్, సంగారెడ్డి జిల్లాలో దారుణం అయితే చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇస్లాపూర్ పరిధిలోని పెద్దిరెడ్డి అనే మేస్త్రి తన సొంతగా ఇల్లు కడుతుండడంతో ఇతనికైతే మంచి పేరు కూడా ఉంది. అయితే పెద్ద మేస్త్రి అనేది కూడా ఒక గుర్తింపు అయితే ఉన్నది. అయినా కానీ అయితే తన వద్ద అయితే ఒక మహిళ కూలికి వచ్చినటువంటి మహిళతో కొంతకాలంగా అయితే ఈయన సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మహిళకు భర్త మరణించడంతో చాలా సంవత్సరాలుగా తన కూతురుతో 13 సంవత్సరాల కూతురుతో ఈ మహిళ ఉంటున్నటువంటి పరిస్థితి. అయినా కానీ ఈ పెద్దిరెడ్డి అనే వ్యక్తి ఈ మహిళతో పూర్తిగా సహజీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈ మహిళ కూతురు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక 13 సంవత్సరాల బాలికపై ఈ పెద్దిరెడ్డి కన్నేశాడు. అయితే ఈ కన్నేసిన పిలుపు నుంచి అయితే ఈ అమ్మాయిని తరచుగా తనతో గడపమని వేధిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కానీ ఆ మహిళ ఎవరైతే ఆ పాప ఉందో ఆ పాప వల్ల తల్లి మాత్రమేనను మందలించడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క మహిళ లేని సమయంలో ఆ పాపతో ఈ 13 సంవత్సరాల బాలికతో ఈయన మొత్తం లొంగ తీసుకొని గడిపి మొత్తంలో గర్భవతిని చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీనిపైన తల్లి ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులకైతే సమాచారం అందించి ఫిర్యాదు అయితే చేసినటువంటి పరిస్థితి. ఫిర్యాదు చేసిన సమక్షంలో అయితే ఈ పటాన్చెరు పోలీసులు అయితే ఈ యొక్క పెద్దిరెడ్డి పైన పోక్సో కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది సునీల్. రైట్ రాము, థ్యాంక్ యూ.